ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొక సంచలనం చూస్తున్నాం. అందరి ప్రత్యేక ఆకర్షణ చెరగొంటున్న అంశం ఇది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ విచారణలో కవిత హాజరైంది. రోజు మూడో రోజుగా విచారణ కొనసాగుతుంది. ఒకవైపు కవితకు సంబంధించి అరెస్ట్ పర్వం, ఆ తర్వాత 2 రోజుల విచారణ. ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా తిహార్ జైలు ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ లేఖ చర్చనీయాంశమవుతోంది. కవితక్క అంటూ ప్రస్తావిస్తూ తను లేఖ విడుదల చేశాడు తిహార్ జైలు నుంచి. కవితక్క వెల్కమ్ టు తిహార్ క్లబ్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. కవితక్క, మీ అవినీతి కథల్ని బయటకు వస్తున్నాయి, నువ్విక బయటకు పడలేవు అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో మెన్షన్ చేశాడు. ఇక హౌఎవర్ ఐ వెల్కమ్ యూ టు తిహార్ క్లబ్ అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. త్వరలో కేజ్రీవాల్ గారికి మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాము, మీ సోదరి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి మీరు కూడా రాబోతున్నారు అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరోవైపు और एक फिल्मी भी बाकी है అంటే మరొక సినిమా త్వరలో ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా వరకు కథనాలు ఉండబోతున్నాయి ఈడీ కేసు విచారణలో. సో మీ యొక్క అవినీతి సొమ్ము మొత్తం కూడా సింగపూర్, జర్మనీ రకరకాలుగా దాచుకునే ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు బుట్ట దాఖలు కాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఈ యొక్క అంశాలు మొత్తం కూడా బట్టబయలు అవకాశం ఉన్నట్టుగా కూడా సుకేష్ చంద్రశేఖర్ తన లేఖ ద్వారా చెప్పడం జరిగింది. ఇక కవితక్కను ప్రస్తావిస్తూనే వెల్కమ్ టు తిహార్ క్లబ్ అనడం అనేది ఎట్లాగైనా కూడా కవిత జైలుకు రాబోతుందనే ఒక సంకేతాలతోని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పొందుపరచడం అనేది చర్చనీయాంశం అవుతుంది. ఇక త్వరలోనే తిహార్ జైల్లో కలుద్దామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అక్క అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది, లేఖలో పొందుపరిచారు. ఇక తిహార్ జైల్లో మీకు అన్ని ఏర్పాట్లు జరిగాయి, సినిమా ఇంకా మిగిలే ఉంది, గతంలో నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి, అవినీతికి పాల్పడిన కవిత, కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపడబోతోంది అంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా మెన్షన్ చేశారు. ఇక 1000 కోట్లను దోపిడీ చేసి సింగపూర్లో దాచారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ యొక్క లేఖలో పొందుపరిచారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, లేఖలో చాలా క్లియర్గా ఉంది పాయింట్అవుట్ చేసి. హౌఎవర్ ఐ వెల్కమ్ యూ టు ద గ్రేటెస్ట్ తిహార్ క్లబ్ అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ అంశంలో పొందుపరచడం జరిగింది ఈ లేఖ ద్వారా. అంటే ఎలాగైనా కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం, అరెస్ట్ తర్వాత జైలు శిక్ష పడడం కూడా ఖాయంగానే ఉంది. తిహార్ జైలుకి స్వాగతం అక్క అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరోవైపు గ్రీన్ లైన్లో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇక్కడ ఫిల్మీ బాకీ హై అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఫిల్మీ బాకీ అంటూ కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క లేఖలో పొందుపరిచారు. దీంతో పాటుగా అవినీతి సొమ్ము మొత్తం కూడా దోచుకోవడం, ఆ తర్వాత సింగపూర్, జర్మనీలో దాచుకున్న సొమ్ము మొత్తం కూడా ఇప్పుడు బయటికి రాబోతుందంటూ కూడా కవితను ఉద్దేశించి ఈ లేఖలో పొందుపరిచారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశిస్తూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో రాబోతున్నారు, నెక్స్ట్ మీదే అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పటికైనా కూడా మీ సోదరీమణటువంటి ఈ తిహార్ జైలుకి రావడానికి మాత్రం ఖాయం, వెల్కమ్ అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో గతంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా పలుమార్లు సుకేష్ చంద్రశేఖర్ ఇదే రకమైనటువంటి ప్రస్తావన తీసుకువచ్చారు. కవితకు సంబంధించి కూడా ఈ రకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈడీ కస్టడీలో కవిత ఉన్న నేపథ్యంలో మరోసారి కవితను ఉద్దేశిస్తూ ఇటువంటి లేఖ రాయడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. అయితే దీంట్లో చాలా క్లియర్గా వెల్కమ్ టు తిహార్ క్లబ్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్ గానే తిహార్ జైలుకు వచ్చాక అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా పొందుపరిచారు. మరింత సమాచారం ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఎస్, సుకేష్ చంద్రశేఖర్కి సంబంధించి లేఖ ఎటువంటి చర్చకు దారితీసింది? సో ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీ మద్యం కేసు కావచ్చు, ముఖ్యమంత్రి మీద, మరొకటి వాటర్ సప్లై విషయంలో కావచ్చు, 2 సార్లు ఈడీ సమన్లు జారీ చేయడం, బెయిల్ రావడం, పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు దావిస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఇక 3వ రోజు కవిత ఇంట్రాగేషన్ జరుగుతుంది ఈ ఈడీ ఆఫీస్ లో. మరి ఈ రోజు కవితతో పాటు కవిత భర్త అనిల్ కుమార్ అందరినీ కూడా ప్రశ్నించబోతున్నారు. కవిత భర్త అనిల్ కుమార్ ఇంకా మరికొంతమంది ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ప్రశ్నించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఈడీ కస్టడీలో కవిత ఇంట్రాగేషన్ జరుగుతుండగా మరోవైపు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాయటం రాజకీయంగా చాలా సంచలనం సృష్టించింది. మరి సుకేష్ చంద్రశేఖర్ లేఖ వెనక అంతరార్థం ఏంటి, ఎందుకు ఈ టైంలో లేఖ రాయటం జరిగింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వెల్కమ్ టు తిహార్ క్లబ్ అంటే కవితను తిహార్ క్లబ్ కి తిహార్ జైలు కి తీసుకువెళ్లడం ఖాయం అని చెప్పేసి ఇక్కడ సుకేష్ చంద్రశేఖర్ స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన అడ్వకేట్ ద్వారా ఒక లేఖను పంపించడం జరిగింది. మరి ఈ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా ఇందులో రాయడం జరిగింది.
ఒకవైపు కవిత గురించి, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ గురించి. అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా రాస్తూ, నువ్వు ఎక్కువ డ్రామాలు ఆడలేవు ఇక నుంచి, అన్ని నీ కడ కంచికి వెళ్ళిపోయింది, ఎలాగైనా నువ్వు జైలుకి రావాల్సిందే అని చెప్పేసి కూడా. ఎందుకంటే ఇప్పటికే ఈడీ పలుమార్లు సమన్లు ఇచ్చినప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడాన్ని ఇక్కడ ఆయన దానికి ప్రశ్నిస్తూ ఒక మాట చెప్పడం జరిగింది. హలో, వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇక మై డియర్ కేజ్రీవాల్, యువర్ నెక్స్ట్ నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై, ఇట్ విల్ ఆల్ ఓవర్, ఇట్ ఈస్ ఇన్ ద క్లైమాక్స్ అని చెప్పడం జరిగింది. అంటే క్లైమాక్స్ వెళ్ళిపోయింది మ్యాటర్, మీకు రావాల్సిందే జైలుకి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది, సంబంధించారు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి. మరి ఈ నేపథ్యంలో శేఖర్ రావటం కూడా ఒక రకంగా కేజ్రీవాల్ కి ఇది కూడా ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గురించి, కవిత గురించి చెప్పాలి. ఈ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా టోటల్ గా చూసుకున్నట్టుగైతే అంతా దాదాపుగా దర్యాప్తు పూర్తయిపోయింది. ఇక చివరి స్టేజ్ లో ఉంది. చివరి స్టేజ్ లో ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితను ప్రశ్నిస్తే కేసు క్లోజ్ అయిపోతుంది. మరి ఈ దీంతో ఇక ఆల్రెడీ ఈడీ ఇంట్రాగేషన్ లో కవితున్నారు, ఆమెను అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ కావాల్సిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఇక ఈ 2 రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఈడీ విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ ఈ టైంలో లేఖ రాయటం ఇటు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ఆప్ బీఆర్ఎస్ వర్గాల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. మరి సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖతో ఒక్కసారిగా కొంత కవిత గాని అలాగే ఆప్ పార్టీ గాని కొంత షాక్ గురయ్యారు. మరి ఇలాంటి లేఖ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి చాలా పాయింట్స్, దాదాపుగా 20 పాయింట్స్ ఇందులో ఆయన మెన్షన్ చేశారు సుకేష్ చంద్రశేఖర్. కవితక్క అంటూ మెన్షన్ చేస్తూ ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మరి ఇలాంటి లేఖలు గతంలో కూడా సుకేష్ చంద్రశేఖర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లేఖ రాయడం కొంత సంచలనం. మరి కవితక్క త్వరలోనే మనం కలుసుకుందాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, నువ్వు ఇంక కేసు బయటపడలేదు, అవినీతి కథలన్నీ కంచికి వెళ్ళిపోయాయి, ఇక సినిమాని మిగిలిందని చెప్పేసి సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడ్డారు కవిత, కేజ్రీవాల్ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు బండారం బయటపడబోతుందని చెప్పేసి కూడా సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి విదేశాలకు తరలించారు, సింగపూర్ లో దాచారని చెప్పేశారు. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా మీడియాలో చక్కర్లకు వస్తుంది. కవిత అలాగే కేజ్రీవాల్ ఇద్దరు కూడా భారీ మొత్తంలో డబ్బును విదేశాలకు తరలించారు అని చెప్పేసి మరి ఈ లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా ఉందని చెప్పచ్చు. మరి ప్రస్తుతానికి కవిత ఇంట్రాగేషన్ జరుగుతుంది ఈడీ కార్యాలయంలో. మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంట్రాగేషన్ తర్వాత కుటుంబ సభ్యుల్ని ఎలా చేస్తారు ఈడీ ఆఫీస్ కి. అయితే ఈ రోజు భర్త అనిల్ కుమార్ తో పాటు మరో 3 కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంట్రాగేషన్ కి. అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై, మీ ప్రధాన కీలకమైన సూత్రధారి అరుణ్ రామచంద్ర పిల్లలు కూడా కవిత ఇంట్రాగేషన్ కి తీసుకొస్తారని సమాచారం అవుతుంది. కవిత ఇంట్రాగేషన్ లో నిన్న 20 ప్రశ్నలు అడిగారు. చాలా కవిత ట్రైన్ అయిపోయినట్టు వెళ్తుంది. మరి ఈ రోజు